ఎస్ రైట్ నౌ మాజీ మంత్రి విడదల రజని మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. స్వచ్ఛందంగా ప్రజలే వారి స్వహస్తాలతో చేసినటువంటి సంతకాలు ఇవేవో లోకేష్ గారు చెప్పినట్టుగా 10 లక్షలు 20 లక్షలు 60 లక్షలు అని చెప్పి వాళ్ళేదో వాళ్ళ యొక్క సభ్యత్వం గురించి చెప్పినటువంటి లాంటి మాటలు కావు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టినట్టుగా లక్షల కోట్ల పెట్టుబడులు ఉద్యోగాలు అనేవి కూడా అలాంటివి కూడా కాదు. ఇవి చాలా ట్రాన్స్పరెంట్ గా చాలా చిత్తశుద్ధితో ప్రజల్లోనే చైతన్యం వచ్చి మరి వారి స్వహస్తాలతో చేసినటువంటి సంతకాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక కిక్ బ్యాక్స్ కోసం అంటే కమిషన్ల కోసం ఆశపడి ఏదో ఒక బిజినెస్ మోటివ్తో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటున్నారు. మరి పేద విద్యార్థులకు వైద్య విద్యని దూరం చేస్తూ ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్యాన్ని పూర్తిగా ఫ్రీగా ఇచ్చేటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ ఖరీదైనటువంటి చదువులుగా డాక్టర్ చదువులను మారుస్తూ వైద్యాన్ని కూడా ఖరీదైనటువంటి రీతిలో మరి ప్రైవేటైజేషన్ అని చెప్పి అనేక అనుమానాల్ని ప్రజల్లో కలిగిస్తూ ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోగ్య భద్రతను కల్పించాలని చెప్పి ఒక దూరపు దృష్టితో ఈ రాష్ట్రంని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని దాంట్లో భాగంగా మంచి వైద్యం, నాణ్యమైన వైద్యం, ఉచిత వైద్యం ఎక్కడికక్కడ అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ దీనికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మేము కొన్ని కాలేజెస్ ప్రారంభించాము. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కొన్ని ఎఫర్ట్స్ కనుక పెట్టుంటే మిగతా కూడా ప్రారంభానికి నోచుకుని చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగేది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి ఆలోచనని, జగన్ గారి దూరదృష్టిని, వైద్య రంగాన్ని నీరుగారుస్తూ ఏ విధంగా అడుగులు వేస్తున్నారో, అలాగే ఎలాంటి ప్రైవేటైజేషన్ అనే పేరుతో ఎలాంటి స్కామ్లకి దారితీస్తున్నారో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇదేదో ఈ ప్రైవేటైజేషన్ ఇదేదో పెద్ద ఇల్లు సాధించినట్టు, ఇదేదో చాలా ఉపయోగకరమైనట్టు వీళ్ళ మాటలు. వీళ్ళు దీన్ని ఎంతలా అంటే వాళ్ళ మంత్రులందరూ గోబల్స్ ప్రచారం మొదలుపెట్టి ఇదేదో వీళ్ళు సాధించేసినట్టు, దీనివల్ల ఇంకేదేదో అయిపోతున్నట్టు, ఇదే కరెక్ట్ అన్నట్టుగా ఏ విధంగా ప్రచారం పెట్టి ప్రజల్ని మభ్యపెట్టాలని చూశారో ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు అలాగే ప్రజలందరూ కూడా చూశారు. బట్ ప్రజలకు చాలా స్పష్టత ఉంది. ప్రజలు ఎక్కడికక్కడ కూడా వాళ్ళకు చైతన్యవంతులైనటువంటి ఈ ప్రజలందరూ కూడా ఇలా మాటలు, ఇలా మాయ మాటలు, వీళ్ళు మభ్యపెట్టినటువంటి మాటలు ఏవి కూడా నమ్మలేదు. ఈ రోజున స్వచ్ఛందంగా వచ్చి ఇది మా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం, విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళలోనే ఒక అవేర్నెస్ ఉండి మరి 1 కోటి సంతకాలుతో ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు, నిలదీస్తున్నారని తెలియజేస్తున్నాం. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అంటున్నాడు, మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అంటున్నాడు అని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమం చేపట్టింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇచ్చినటువంటి వెంటనే అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని మా నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేసి ఈ 1 కోటి సంతకాల సేకరణని సూపర్ సక్సెస్ చేశారు. మరి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేసినటువంటి మా నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఎంత మభ్యపెట్టినా వాస్తవాలని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. మేము
ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 10న రచ్చబండ కార్యక్రమం పేరుతో గ్రామ గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలకు అవేర్నెస్ కలిగించి ప్రజలతో కలిసి ఈ ఉద్యమాన్ని గొప్పగా ప్రారంభించాం. అలాగే ఈ రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది న్యూట్రల్స్, ఎడ్యుకేటెడ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఎంతో మంది మేధావులు, ఇంటలెక్చువల్స్ అందరూ, డాక్టర్లు కావచ్చు, రకరకాల ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా వచ్చి ఇదొక మంచి కాజ్, ఇదొక సోషల్ కాజ్, ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్కి సంబంధించినటువంటి కాజు, రాష్ట్ర ప్రజల్లో మరి ఉన్నత చదువులు, డాక్టర్ లాంటి ఉన్నత చదువులు చదవాలనుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్కి సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్పేసి అందరూ వచ్చి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ కార్యక్రమము ఇప్పటివరకు చూసుకుంటే మేము 1 కోటి సంతకాలు సేకరణ టార్గెట్గా మేము ముందుకు వెళ్ళాం. అంటే ప్రతి నియోజకవర్గానికి 50,000కు తగ్గకుండా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళాము. మరి మేము చూసినట్టయితే మేము అనుకున్న దానికన్నా ఇంకా బెటర్గా ఒక అనూహ్య స్పందన వచ్చింది. ఇక దీంట్లో భాగంగా నవంబర్ 12న ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జీలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎక్స్ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఎక్కడికక్కడ కూడా ర్యాలీలు నిర్వహించడము, ఇంకా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళ్ళటము, అలాగే ఈ విషయాల్ని ఇంకొంచెము ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ పెంచేందుకు మరి ర్యాలీల్లో భాగంగా తెలియపరచడం జరిగింది.